కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 28 సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇన్ని రూట్స్ ఉండగా అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పొచ్చు, పొలిటికల్గా చెప్పొచ్చు. అప్పటికి పొలిటికల్ రివ్యూస్, సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటా తెలుగు. అంతకుముందు నేను అది కూడా నేను చెప్తాను కదా, అంతకుముందు దిస్ ఈజ్ ఫనీ అని ఉంటాడు. దిస్ ఈజ్ ఫనీ అతను చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది. అతను ఏదో లైవ్ చేస్తూ ఉంటే నాకు 3-4 వేల మంది చూస్తాం, నాకు చూసి ఇతను ఎవరు స్వామి ఇంతమంది ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను, ఇతను ఎవరు ఆయన కూడా బిగ్ బాస్ రివ్యూ చేసాడు. మా ఫ్రెండ్తో అన్న ఇతను వీడియో లేదని ఇంతమంది చూస్తున్నా మామూలుగా అంటగా వాడేందన్న చేసేదే మనం చేయలేమా, వాడు బిల్డప్కి మావాడు నువ్వు కూడా చేయన్నా అని చెప్పి వీడియో పెట్టా చేసిన అది సక్సెస్ అయింది. ఆ నుంచి వచ్చింది. నేను చెప్పింది అదే బ్రో, విషయం కాదు, తెలియకుండా నీకు ఒకటి వస్తుంది ఆ టైము. నాకు వచ్చింది అంతే, నా టాలెంట్ కాదు. అందుకని చెప్తాను ఎవరికైనా ఒక టైం వస్తుంది. సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసింది రైతుల గురించి వీడియోలు, రైతుల లాసులు కష్టాలు ఏంది, మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నారు, ఇంటర్వ్యూలు ఆవిడే వస్తున్నాయి, అప్పుడు ఫేమస్ ఆవిడ, ప్రతి ఒక్కటి కాంట్రవర్షియల్ భలే ఉండేది వ్యూస్. అట్లా ఉన్నారు రైతులు ఊరు పట్టించుకోలేదని ఆ వీడియోలు చేస్తే ఊడు చూసేదిలే, బిగ్ బాస్ గురించి చూడగానే అందరూ చూసారు. ఇంకా అందుకని బిగ్ బాస్ చేస్తాం. ఇప్పుడు ఏది వస్తే అదే చేస్తాం, డబ్బులు వస్తే ఏం తెలియదు. తర్వాత వచ్చినాయి 70,000 వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్ 180,000 వచ్చినాయి, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, ఆ తర్వాత ఇంకొక ఎక్కువ వచ్చింది, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాం, తర్వాత ఇక్కడ దాకా వచ్చాం. ఆ టైంలో రైతులకి సపోర్ట్గా వీడియోస్ చేసి ఈరోజు రైతు బిడ్డకి సపోర్ట్ చేసావు బ్రో. అట్లా ఏం కాదు బ్రో, అట్లా అనుకోవచ్చేమో. కానీ రైతు బిడ్డకి సపోర్ట్ అంటే బ్రో ఒక్కటి చెప్తా, రైతు బిడ్డ అయినా ఇంకొకరి బిడ్డ అయినా డాక్టర్ అయినా ఎవరైనా ఆడితేనే సపోర్ట్ చేస్తారు జనాలు తంగలు కాదు, ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చేస్తారు. నచ్చకుండా అసలు ఓటు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఎవరికి ఓపుకుండదు. నేను మాత్రం నాకు అనిపించిందే చెప్తా, నాకు అనిపించినట్టు నాకు నిజంగా జెన్యూన్గా ప్రశాంత్ నాలాగే నాకేమనిపించిందంటే ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి అక్కడ ఆడడం చాలా కష్టం బ్రో. నువ్వు కూడా ఫ్యూచర్లో ఎప్పుడో కూడా వెళ్తామని అనుకుంటున్నా, వెళ్ళినప్పుడు చూస్తావు చాలా భయంకరమైన టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ. తెలియకుండా ఈజీగా అనిపిస్తుంది, అమ్మాయి ఏంద్రా ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఆడల ముందు గుడ్లు మార్చుకోవాలా, ఇవన్నీ చాలా ఇబ్బంది. ఏంది బ్రో పొల్లు అనుకున్నది ఆడల ముందు, ఎంత గలీజ్గా ఉంటుంది. అమ్మాయిలందరూ అందంగా ఉండే వాళ్ళు ఉంటారు, ఈడ వాళ్ళ ముందు పొల్లు అనుకుంటా ఉండాలి. అది చూడడానికి గలీజ్గా ఉంటుంది, ఏడంతా కారుకుంటా ఆ పుల్లం కూడా వాళ్ళ ముందు టవల్స్ కట్టుకోవడం చాలా ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్స్ని ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చిన ట్యాకిల్ చేయడం చాలా కష్టం. నన్ను ప్రశాంత్లో చూసుకున్నాను, ప్రశాంత్ కూడా అదే సిచ్యువేషన్ ఉన్నది, చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది, తెలియకుండా వీళ్ళందరూ క్లాస్కి ఉన్నారని. ఆ సిచ్యువేషన్ నుంచి ఏ టాస్క్ బ్రో నువ్వే చెప్పు, జెన్యూన్గా చెప్పు, ప్రశాంత్ ఏ టాస్క్ ఆడలేదు చెప్పు, ఆడలేదా? టాస్క్లు ఆడాడు. తర్వాత ఏదో ఒక రకంగా తెలియకుండా ఇంప్రెసివ్ అనిపించలేదు. ఏదో టైంలో ఇంత అనుకోలేదే, ఇది ఇంతుందా, పర్లేదు మనం అనుకున్న దానికంటే ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ ఫీల్ అయి ఉంటారు. ప్రశాంత్ ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు. మరి ఇంకంతకంటే ఏం కావాలి బ్రో? ఇప్పుడు పర్సన్ అసలు ఎవడైనా అనుకుంటాడు ప్రశాంత్ని ఏం పీకలేడు, ఏదో అనవసరంగా వాడికి ఇచ్చాడు అంటే వాడనందుకు ఫీల్ అవుతుంది దయచేసి. జనాలు అనుకునేది అనవసరంగా ఈ పిల్లడికి ఇచ్చారే, ఏం చేసేది అనవసరంగా ఇచ్చారని అందరూ ఫీల్ అయి ఉంటారు స్టార్టింగ్లో. కానీ ఆ అనుకున్న వాళ్ళే ఒక టైంలో సర్ప్రైజ్ ఉంటారు మనోడి పర్ఫార్మెన్స్ చూసి. నాకు అలా నచ్చేది సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే రోజు ఏం చేయలేదు, కానీ రివ్యూవర్స్ వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. రివ్యూవర్స్ హౌస్లో ఉన్నంత వరకు ఒకలా చెప్పిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రివ్యూవర్స్ అనే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఉంటాయి. కానీ రివ్యూస్ అంటే ఏంది, మేము రివ్యూ చేసేది ఏంది బిగ్ బాస్ షోని. సో మాకేం అవసరం బిగ్ బాస్ షో. ఇప్పుడు నా పక్కింటోడు 4 మర్డర్లు చేసిన బిగ్ బాస్కి వెళ్ళినా, మా ఇంట్లో వాళ్ళనే మర్డర్ చేస్తున్నా కూడా అంటే నేను బిగ్ బాస్ హౌస్కి పోతే వాడు బాగా ఆడితే సపోర్ట్ చేస్తా. వచ్చిన తర్వాత వాడు ఎలా ఉండో, వెళ్ళక ముందు ఎలా ఉండో నాకు సంబంధం లేదు, నాకే కదా ఏ రివ్యూ సంబంధం. షోలో ఎలా ఉందో అలా. షోలో ప్రశాంత్ బాగా ఆడాడు, శివాజీ గారు బాగా ఆడారు, పొగడతాం. ఇంకొకరు బాగా లేదు విమర్శిస్తామంటే ఏమి బీభత్సం ఏం కదా, అందరే చెప్తాం ఈరోజు బాగా లేదంటే బాగా లేదని చెప్తాం. సో స్టిల్ జనాలు మమ్మల్ని కూడా జడ్జ్ చేస్తారు. ఈడేం పెద్ద పుడింగ్ అంటే నేను ఆల్రెడీ ఏం పుడింగా, నేను ఒకరు బాగా ఆడలేదంటే వాడు నన్ను తిడతారు చూసి జనం. అది మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే నార్మలే. మేము క్రిటిసైజ్ చేసినప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయలేరా, యాక్సెప్ట్ చేస్తాను. అంటే ప్రాపర్గా రివ్యూ చేయగలిగితే బయటకు వచ్చాక బిహేవియర్ కూడా ముందే ఆడియన్స్కి అట్లా ఎక్కిచ్చే ఉంచుంటే అయిపోయేది కదా. ట్రూ బ్రో, చెప్తామనండి, అది గేమ్ షో బ్రో, నేను జెన్యూన్గా చెప్తున్నా. అక్కడ సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలా. సో అది యాక్టింగ్ అనుకుంటారో, ఇంకోటి అనుకుంటారో, ఏదైనా అనుకుంటారు, నటించినా పర్లేదు. ఓకే, నువ్వు అక్కడున్న సిచ్యువేషన్లో నువ్వు బాగుంటే చాలు. నాకు ఏది మనకు అది ఇంప్రెసివ్గా అనిపించాలా. నటించడం అంటే నిజంగా నటిస్తే 100 రోజులు బీభత్సంగా నటిస్తే అంతకంటే టాలెంట్ ఏముంది బ్రో ఓటు వేయడానికి? 100 days ఎవడు బ్రో నటించగలుగుతాడు? అది యూజ్ టాలెంట్. ఒక ఓటు వేయడానికి అదే ఆ టాలెంట్ సరిపోద్ది. 100 days నటించుంటే మీరు అన్నట్టు ఎవడో నటించలేడు.
అక్కడ నువ్వు ఇంప్రెసివ్గా ఫీల్ అయితే చాలు, ఎలాగైనా ఉండండి, అది చాలు మాకు. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, మేము ఎక్కడ ఎలా ప్రిడిక్ట్ చేయగలం? నేనేమంటానంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ బిహేవ్ చేస్తారు. అవుట్ సైడ్ సిచ్యువేషన్ వేరే. అవుట్ సైడ్ పోలీసులు ఉంటారు, పల్లె ప్రశాంత్ అందరూ తప్పట్టరు, బయటకు వచ్చిన తర్వాత ఇలా చేశాడు అలా చేశాడు. లోపల పోలీసులు లేరు, లోపల క్రౌడ్ లేదు. బయటకు వచ్చిన తర్వాత క్రౌడ్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత పోలీసు ఉంది. ఈ సిచ్యువేషన్ అక్కడ లేదు, ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేదు. అక్కడ తగ్గట్టు అక్కడ ఉంటారు, ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉంటారు. ఇదే క్రౌడ్తో ఇదే సిచ్యువేషన్ ఇదే పోలీసుల ముందు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఎక్కడ మనకు కనపడలే. ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. సిచ్యువేషన్ బట్టి మనిషి బిహేవ్ చేస్తారు, కానీ ప్రతిసారి ఒకే రకంగా ఎవడు బిహేవ్ చేయడు. కానీ ఆ సిచ్యువేషన్ ఒకేసారి కనిపించింది కాబట్టి మనకు తెలియదు అతను ఎలా ఉంటాడో. కాబట్టి మనమేమనుకున్నాం, అతను ఇలాగే ఉండాలని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం అనేది నా ఫీలింగ్. నాకైతే జెన్యూన్ చెప్తున్నా, ప్రశాంత్ ఇలాగే డౌన్ టు ఎర్త్ ఉండాలా, ఇంత నోరు లేయకూడదు, ఇంత ఓవర్ చేయకూడదు అనే ఫీలింగ్ మనం పెట్టుకున్నాం. అంటే హౌస్లో అలా ఉన్నాడు కాబట్టి మనం బయటకు వచ్చాడు ఆబ్వియస్గా అలా అది అలా పెట్టుకున్నారు బ్రో, అంతేగాని అది తప్పు. ప్రశాంత్ చేసిన మిస్టేక్ అని ప్రశాంత్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, శివాజీ గారు చెప్పారు, పోలీసులు చెప్పారు, అది మిస్టేకే. కానీ అత్యుత్సాహంతో జరిగింది తప్పించేదో ఇదే ఆ బిహేవియర్. అయినా ఆ బిహేవియర్తో మాకు సంబంధం లేదు బ్రో, రివ్యూవర్స్కి ఎవరికి సంబంధం లేదు. మాకు బిగ్ బాస్ షోలో ప్రశాంత్ బాగా ఆడాడు, దెర్ ఈస్ నో డౌట్, అందుకే గెలిచాడు.